చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామయ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మరి తండ్రి, గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడి క్షేమకరంగా నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మరి మొదటి సంవత్సరం కూడా ప్రభా మరి మా జీవితాల్లో చివరి ఆదివారానికి ప్రభా మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభా. అదని బట్టి మనం స్థుతిస్తున్నాం. మా తండ్రి యొక్క సమయంలో ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి దయచేసి నాయన మా అందరితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మా జీవితాల నుండి ప్రభా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభా నాకు తెలియచేయమని మీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాను ప్రభా. నా ఆలోచనల వల్ల తండ్రి ఎవరికి ప్రయోజనం లేదు. దయచేసి నాయన వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా మీరు కృప చూపించండి. ప్రతి మాటను ప్రభా విలువైనదిగా మాకు అందించమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. ప్రభా కనికరించి కృప చూపించమని ప్రభా మరి చదువున వాక్యాన్ని మీరు దీవించమని మీ సులువ చాట్లను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున అతను ఎంత బ్రతమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము కయ్యను మరి ఒక అర్పణ తెచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నేను యూత్ మీటింగ్ లో దీని గురించి నేను ఆల్రెడీ ధ్యానం చేశాము. అయితే మళ్ళీ తిరిగి మరి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతా ఉన్నారు. మరి సంవత్సరాలు కదా మన జీవితంలో గడిచిపోతూ వస్తున్నాయి. పొగవలే దినాలు ఎగిరిపోతా ఉన్నాయి. ప్రతి రోజు కదా ప్రతి క్షణం మరి ప్రతి గడియ ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుతూ ఉండగా దేవుని మనం ఎంతగా స్తుతించాలి, దేవుని మనం ఎంతగా కీర్తించాలి, దేవునికి మరి మనం ఏం చెల్లించాలి అనేటువంటి విషయాలను ఇక్కడ ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. సో ఇక్కడ మనం బాగా తెలిసినటువంటి వాక్యమే. మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానా నేను కదా. ఇక్కడ హవ్వ కయ్యను గురించి కొన్ని మాటలు చెప్తా ఉంది. దాంట్లో మొట్టమొదటిగా మనం గమనిస్తే మరి హవ్వ అంటా ఉంది, నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుని నేను సంపాదించుకున్నాను అనింది కదా. అయితే నిజమే కదా, మనందరం కూడా దేవుని యొక్క సంపాదనే. మనందరినీ కూడా దేవుడు సంపాదించాడు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారమని బైబిల్ చెప్తా ఉంది కదా. మనం మన సొత్తు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఈ రీతిగా మరి మనం జీవిస్తూ ఉండగా చాలా సార్లు మనలో ఉన్నటువంటి ముఖ్యంగా మనం అనుకుంటాం కదా, మన జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అనుకుంటాం కదా. కానీ అది మన జీవితం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. అది ఏ విలువతో కొన్నాడు అంటే అమూల్యమైనటువంటి విలువ కదా. దానికి వెల కట్టలేం. దేవుని యొక్క రక్తానికి వెల కట్టలేం. ఆయన యొక్క ప్రాణ అర్పణకు మనం విలువ కట్టలేం. మరి అంత అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి దేవుడు మనల్ని మరి తన సొత్తుగా చేసుకున్నాడు కదా. అయితే మనం అందరం కూడా దేవుని యొక్క సంపాద్యం అని ఇక్కడ మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత మరి యొక్క ఈ కయ్యను మరి పుట్టిన తర్వాత కదా మరి ఆమె అతని తమ్ముడగు హేబెల్ను కూడా కనినట్టుగా మనం చూస్తున్నాం. మరి వీళ్ళిద్దరు కూడా అన్నతమ్ములు, కయ్యను హేబెలు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఇద్దరు పనులు చేస్తా ఉన్నారు. హేబెలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి కయ్యను సేద్యం చేసే భూమిని సేద్యపరచువాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు కదా. సో అయితే మనందరం కూడా మరి పని కలిగి జీవించాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. మనందరం కూడా పని కలిగి జీవించాలి. తర్వాత మరి గమనించినట్లయితే మరి ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను అని ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ కొంతకాలమైన తర్వాత అనగా వాళ్ళు ప్రయాసపడ్డారు ఇద్దరు కూడా. హేబెలు గొర్రెల్ని కాసుకున్నాడు, మరి కయ్యను మరి వ్యవసాయాన్ని చేస్తున్నాడు. ఇద్దరు కూడా సంపాదించినటువంటి వారి వారి సంపాద్యంలో కొంత దేవునికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం కదా. ఇద్దరిని కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పని మరి సాధారణంగా మనకు తప్పుగా అనిపించదు. మామూలుగా మనం
లోకానుసారంగా ఆలోచన చేసినప్పుడు హేబెలు గొర్రెలు కాస్తున్నాడు కాబట్టి గొర్రె పిల్లని తీసుకొచ్చినాడు. కయ్యను సేద్యం చేస్తున్నాడు కాబట్టి పొలం పంటలు తీసుకొచ్చినాడు. సో ఇదేం తప్పు ఉంది అని మనకు అనిపిస్తుంది కదా. కానీ ప్రతిదీ కూడా దేవుడు ఒక మాదిరిని దేవుడు చూపిస్తూనే ఉంటాడు కదా. మరి ఆదాము హవ్వలకు కూడా వారు పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే 21వ వచనంలో, 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను కదా. నాకు బాగా గుర్తుంది, సండే స్కూల్లో మేము నేర్చుకున్నటువంటి, అంటే మాకు అర్థమయ్యే రీతిగా, చిన్నప్పుడు అర్థమగు రీతిగా మరి నాకు ఆ పిక్చర్స్ కూడా గుర్తున్నాయి. ఏంటంటే మరి ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు మరి ఇక్కడ క్లియర్ గా మనకు రాయబడలేదు, కానీ దేవుడు ఏం చేసి ఉంటాడంటే కదా, దేవుడు ఏం చేసి ఉంటాడంటే దేవుడు తప్పకుండా ఒక అర్పణ అక్కడ అర్పించి కదా, వారి యొక్క పాపానికి మరి పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను అర్పించి దాన్ని చర్మము నుండి చొక్కాయిలను చేయించి వారికి తొడిగించినట్టుగా మరి అక్కడ ఒక ఊహ మనకు అక్కడ అనిపిస్తుంది. సో కాబట్టి ఆదాము హవ్వలు మరి వాళ్లే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి కూడా కదా తమ పిల్లలకి ఏం చేస్తా ఉంటారు, వారి యొక్క అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్నటువంటి పాఠాలు పిల్లలకు తప్పకుండా నేర్పిస్తారు. కాబట్టి ఆదాము హవ్వలు తప్పకుండా చెప్పే ఉండి ఉంటారు వారు జరిగినటువంటి సంఘటన, వారు ఏ విధంగా పరిశుద్ధులుగా ఉన్నారు, మరి ఆ పరిశుద్ధతను ఏ విధంగా కోల్పోయారు, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏ విధంగా వారి యొక్క మరి ఆ యొక్క భాగ్యాన్ని, దేవునితో కూడా ఉండవలసినటువంటి భాగ్యాన్ని ఏ విధంగా కోల్పోయారో అనేటువంటి విషయాన్ని మరి వాళ్ళు తప్పకుండా చెప్పే ఉండే ఉంటారు. అంత మాత్రమే కాకుండా దేవుడు దానికి ప్రతిఫలంగా మరి ఏం చేశారు అంటే ఏ విధంగా బలి అర్పించాడు అంటే, పాపానికి మరి ఒక పరిహారం కలగాలంటే ఒక బలి అర్పించబడాలి అన్నటువంటి సంగతిని కూడా వాళ్ళు తెలియజేసే ఉంటారు. కానీ కయ్యను దాన్ని గ్రహించని వాడై ఇక్కడ కయ్యనులో జరిగినటువంటి తప్పు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, కయ్యను కూడా అర్పణ అయితే తెచ్చాడు, కానీ ఇక్కడ కయ్యను ఒక పని చేయవలసి ఉన్నింది కదా. కయ్యను ఏం చేయాల్సి ఉన్నింది అంటే, కయ్యను మరి హేబెలు దగ్గరికి పోయి హేబెలు, నా తమ్ముడా, నీకు నేను ఇదిగో నా పంటలో కొంత నేను భాగాన్ని దేవునికి ఇవ్వాలి అనుకున్నటువంటి దాన్ని నేను తీసుకొచ్చాను, దీన్ని నువ్వు తీసుకొని నీ దాంట్లో శ్రేష్టమైనది దేవునికి అర్పించడానికి నాకు ఇవ్వు అని అడిగి మరి హేబెలు దగ్గర కయ్యను తీసుకొని వచ్చి దాన్ని అర్పించవలసి ఉంది. కానీ కయ్యను ఆ పని చేయలేదు కదా. మరి అక్కడ మరి తను ఏమనుకున్నాడో మనకు తెలియదు. ఒకవేళ తనకు అడ్డం వచ్చిందో, మరి లేకపోతే తమ్ముని దగ్గర నేనేంది తీసుకునేది అనుకున్నాడో, మరి లేకపోతే మరి నేను నా దగ్గర ఉన్నదే నేను దేవునికి ఇస్తాను అనుకున్నాడో మనకు తెలియదు. కానీ దేవుడు కోరిన అర్పణ అయితే కయ్యను ఇవ్వలేదు కదా. చాలా సార్లు మనం కూడా నాకు ఏది నచ్చుతుందో నేనే అదే దేవునికి ఇస్తాను అనుకుంటాం కదా. నాకు నచ్చింది నేను దేవునికి ఇస్తాం అనుకుంటాం, కానీ దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు అనేది చాలా సార్లు గ్రహింపుకు మనకు రాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా. అందుకే కదా మరి మనం గమనించినట్లయితే మన జీవితాన్ని దేవుని చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు అప్పుడు మన జీవితంలో నష్టం జరిగినా లాభం జరిగినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మరి ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీ చిత్తానుసారంగా జరిగించు అని మనం ప్రార్థించి ఉంటే తప్పకుండా మన జీవితం దేవుని చిత్తానుసారంగానే జరిగి ఉంటుంది. ఎందుకంటే మన ప్రార్థనను దేవుడు అంగీకరింపని వాడైతే కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అయితే కయ్యను అర్పించిన అర్పణ ఇక్కడ దేవునికి మరి అది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే కొన్ని అర్పణలు మరి ఈరోజు మనం చూసుకుందాం కదా. దేవుడు ఇన్ని సంవత్సరాలుగా మరి మన జీవితాలను కాపాడుతూ ఉండగా మరి మనం దేవునికి ఎటువంటి అర్పణ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి బైబిల్లో మరి ఎవరెవరు ఎటువంటి అర్పణను దేవునికి ఇచ్చారు, వాటిని ఏ విధంగా దేవుడు అంగీకరించాడు అనేటువంటి కొన్ని సంగతులను మరి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కదా 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ నోవహు కాలంలో మనం చూస్తున్నాం. మరి ఓడను నోవహు చేశాడు, జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే
కదా. మరి జలప్రళయం యొక్క ప్రభావం అంతా అయిపోయిన తర్వాత కదా నోవహు వాళ్ళు బయటికి వచ్చారు. ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవహు చేసినటువంటి పని ఏంటి అంటే, మరి జలప్రళయం అయిపోయింది. ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత మరి దేవుడు చెప్పినట్టుగా మరి నోవహు ప్రతి ఆడ మగ జంతువులను మరి ప్రతి జాతిలోను ప్రతి వంశంలోను ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని కూడా ఓడలోనికి తీసుకున్నాడు కదా. మరి అక్కడ మనం గమనించినట్లయితే ఆ ఓడలో వాటి యొక్క సంతానం కూడా పెరిగి ఉండవచ్చు కదా. మరి అయితే నోవహు ఏం చేస్తున్నాడంటే, ఆ ఓడలో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. దేవుడు సృష్టించిన ప్రతి సృష్టం ఉంది అక్కడ. కానీ మనం గమనించినట్లయితే దేవునికి అర్పించాలనుకున్నాడు కృతజ్ఞతగా కదా. మరి నోవహు ఏం చేశాడంట, ఆ యొక్క ఓడ నుంచి బయటికి వచ్చిన తర్వాత కదా, ఆ ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి నోవహు అనుకుంటున్నాడు కదా, యెహోవాకు బలిపీఠం కట్టాడు. యెహోవాకు తను చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, మరి యెహోవాకు బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి బలిపీఠాన్ని కట్టిన తర్వాత మరి దేవుడు సంరక్షించాలి అన్నటువంటి జంతువుల్లో నుండి ఏదో ఒకటి తీసుకొని అర్పించవచ్చు కదా. కానీ మరి నోవహు అలాగా ఆలోచించలేదు, ఏదో ఒకటి తీసుకోలేదు. కానీ వాటిలో ఏం చేసినాడంట, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట పవిత్రమైన పశువులు కదా. దేవుడు కోరుకుంటున్నటువంటి అర్పణ ఏది అంటే పవిత్రమైన అర్పణ మనం అర్పించాలి కదా. మన జీవితంలో పవిత్రత, మన చూపులో పవిత్రత, మన మాటలో పవిత్రత, మన యొక్క మరి ప్రవర్తనలో పవిత్రత దేవుడు ఆశపడతా ఉన్నాడు కదా. మరి మనం అర్పించేటువంటిది మరి పవిత్రత లేకుండా కదా, పవిత్రత లేని జంతువులను మరి నోవహు అర్పించి ఉంటే కయ్యను అర్పణలాగా నోవహు అర్పణను కూడా దేవుడు అంగీకరించేవాడు కాదు. కానీ ఇప్పుడు ఈ సమయంలో నోవహు యొక్క అర్పణ ఎట్లా ఉంది అని మనం ఆలోచన చేసినట్టయితే 21వ వచనంలో చూడండి, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇంపైన సువాసనగా ఉంది ఎందుకంటే అది పవిత్రమైన అర్పణ కాబట్టి దేవునికి ఆ యొక్క అర్పణలో నుండి ఆ బలిపీఠంలో నుండి ఇంపైన సువాసన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సువాసన ఏం చేసింది అంటే దేవుని యొక్క కోపాన్ని శాంతింపజేసినట్టుగా మనం ఆలోచన చేయవచ్చు కదా. మరి ఆయన అర్పించినటువంటి నోవహు అర్పించిన అర్పణ దేవుని కోపాన్ని శాంతింపజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అందుకే మరి దేవుడు ఏమన్నాడో చూడండి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అంటే దేవుడు ఒక డెసిషన్ తీసుకుంటా ఉన్నాడు కదా. దేవుడే సంతాప పడతా ఉన్నాడు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది కదా. మరి దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడే సంతాప పడతా ఉన్నాడు. అరే అనవసరంగా నేను వీళ్ళందరినీ మొత్తం భూమి అంతటిని నేను మరి తుడిచిపెట్టేశాను కదా, ఇక మీదట నేను ఇలాగూ చెయ్యను అని చెప్పి దేవుడు ఒక డెసిషన్ తీసుకోవడానికి కారణమయ్యాడు నోవహు కదా. దేవుడు ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి కారణమయ్యింది నోవహు యొక్క పవిత్రమైన అర్పణ కదా. సో మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన అర్పణను అంగీకరించాలి అంటే మన యొక్క జీవితం నుండి దేవుడు కోరుతున్నటువంటి అర్పణ ఏది అంటే అది పవిత్రమైన అర్పణ. ఆ పవిత్రమైనటువంటి అర్పణ కదా, అది ఒక రోజుతో పోయేది కాదు, ఒక గంటలో కాదు, ప్రతి క్షణం కదా. ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రవ్వా నా జీవితంలో అపవిత్రత రాకూడదు, నా చూపులో అపవిత్రత రాకూడదు, నా ఆలోచనలో అపవిత్రత రాకూడదు, ప్రవ్వా నా మాటలో అపవిత్రత ఉండకూడదు. ప్రతి క్షణం మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి కదా. చాలా సార్లు మనం మరి ఆ విషయాల్లో మనం ఓడిపోతామేమో కదా. కానీ దేవునికి మనల్ని మనం సమర్పించుకొని పవిత్రమైన అర్పణ కదా, మన జిహ్వా ఫలములు దేవునికి అర్పించేటప్పుడు కానీ మనం ఏ దాన్ని దేవునికి సమర్పించేటప్పుడు కానీ ఒకటే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది పవిత్రమైనదా
కాదా కదా, దేవుడు అదే చూస్తున్నాడు. దేవుడు పవిత్రమైన అర్పణ మనం అర్పిస్తే దాన్ని దేవుడు ఆగ్రానించి కదా, దేవుడు దేవుడు తన ఉగ్రతను మరి మళ్లింప చేసుకునేవాడు. దేవుడు మరి తన యొక్క కోపాన్ని శాంతింప చేసుకునేవాడుగా మనకు అక్కడ మరి కనిపిస్తా ఉందన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి 7వ వచనంలో మనం చూద్దాం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను కదా. అబ్రహాం ఇక్కడ చేసినటువంటి పని ఏంటి అంటే, మరి దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము గ్రహించాడు. ఏం గ్రహించాడు? దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాలని గ్రహించాడు కదా. తన జీవితంలో మరి ఈ దేవుడు కదా, యెహోవా దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంటే, ఒక అర్పణను ఆయన మరి కోరుకుంటున్నాడు అని ఒక బలిపీఠమును కట్టడానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయం 8వ వచనంలో చివరి లైన్ లో చూడండి, యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను కదా. మరి అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ గుడారం వేసినా మొట్టమొదటిగా అబ్రహాము చేసినటువంటి పని ఏంటంటే బలిపీఠమును కట్టడం, యెహోవా నామమున ప్రార్థన చేయడం కదా. మరి మనం గమనించినట్లయితే ప్రార్థన కదా, ప్రార్థన బలిపీఠం అబ్రహాము జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మరి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ కూడా బలిపీఠము ప్రార్థన మనకు కనిపిస్తుంది. అదే రీతిగా 13వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనం చూసినట్లయితే, అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టారు కదా. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే బలిపీఠము ప్రార్థన, బలిపీఠము ప్రార్థన, బలి అర్పణ ప్రార్థన కదా. అర్పణ అనేటువంటిది అబ్రహాము జీవితంలో అలవాటైనట్టుగా, అబ్రహాము జీవితంలో మొట్టమొదటిగా తను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ దిగినా అక్కడ ఒక బలిపీఠమును కట్టడం, దేవునికి బలి అర్పించడం, యెహోవా నామమున ప్రార్థన చేయడం, ఈ రెండు తన జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అదే రీతిగా మరి తిరిగి మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మరి కొంతమందితో యుద్ధం జరిగినప్పుడు 18వ వచనంలో చూడండి, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను, అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను కదా. మరి మనం చూసినట్లయితే నోవహు పవిత్రమైన అర్పణ అర్పించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? మెల్కీసెదెకుకు తాను తెచ్చిన వాటన్నింటిలో కూడా 10వ వంతు ఇచ్చాను అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. మరి 10వ వంతు కదా, ఇది ఒక అర్పణ కదా. తన జీవితంలో తనకు ఏమేమైతే ఉందో ఒక్క దాంట్లో అనలేదు, రెండిట్లో అనలేదు, అన్నింటిలో, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను అని మనం చూస్తున్నాం కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే 10వ వంతు అర్పణగా దేవునికి అర్పించడం అనేది అబ్రహాము కాలంలోనే మనము చూస్తా ఉన్నాం అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ఆదికాండంలోనే 45వ అధ్యాయంలో మరొక మాట మనం చూసుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 23వ వచనం, అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను మార్గమునకు, తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయిచున్న 10 ఆడు గాడిదలను పంపెను కదా. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు ఒక అర్పణ పంపిస్తా ఉన్నాడు కదా. మరి తన తండ్రి యాకోబు బ్రతికి ఉన్నాడా లేదా అనేది ఇప్పటి వరకు తనకు తెలియదు. కానీ తన అన్నలు రావడం, దేవుని యొక్క ఏర్పాటు,
దేవుని యొక్క చిత్తానుసారంగా యోసేపు జీవితంలో తను చూసినప్పుడు కదా, యాకోబు ఇంకను బ్రతికి ఉన్నాడు అని తను గ్రహించినప్పుడు మరి యోసేపు ఏం చేస్తున్నాడంటే తన తండ్రి నిమిత్తమై తన యొక్క తండ్రి నిమిత్తమై ఏం చేస్తున్నాడంట ఆహారాన్ని పంపించినాడు, ఇతర ధాన్యమును మరి పంపించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట కదా. తినుబండారాలను కూడా పంపించినాడంట. ఎంతవరకు పంపించినాడు? 10 ఆడుగాడిదలను పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. నేటి దినాల్లో మనం చూసినట్లయితే కదా, ఇది కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది మరి దేవునికి ఏం అర్పణ కాదు కదా ఇది అని మనకు అనిపిస్తుంది. కానీ నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది కూడా మనకు ఒక పాఠమే కదా. యోసేపు తన తండ్రికి ఒక అర్పణ పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే నేటి దినాల్లో ఏం పంపిస్తున్నాడు యోసేపు? మరి ఒక ఆహారాన్ని పంపిస్తున్నాడు కదా, ఆహారాన్ని పంపిస్తున్నాడు. అయితే నేటి దినాల్లో మరి మనం గమనించినట్లయితే చాలా మంది తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం కదా. తల్లిదండ్రుల కంటే కుక్కలను ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేటి సమాజంలో. మరి యూట్యూబ్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క కుక్కకి నెలకు ఎంత అంట 1,00,000 రూపాయలు, మరి 2 లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు తిండి పెట్టడం కూడా కష్టమైంది కదా. కానీ నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది చాలా బాధాకరం కదా. తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపించడం ఏంది, మరి కుక్కలను తీసుకొచ్చి ఇంట్లో సాక్కోవడం ఏంది కదా. ఆత్మలేని జంతువుల్ని సాకుతున్నారు కానీ కని పెంచిన తల్లిదండ్రుల్ని మరి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యోసేపు ఎంత చక్కని మాదిరి కదా, యోసేపు ఎంత చక్కని మాదిరి. యోసేపు ఏం చేస్తున్నాడంట, మరి తన తండ్రి బ్రతికి ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఇంకా 23వ వచనంలో మనం చూసినట్లయితే అతడు తన తండ్రి నిమిత్తము కదా ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 ఆడగాడిదలంట కదా. మంచి వస్తువులను అంటే ఐగుప్తు దేశంలో ఏవైతే మంచివి విలువైనవి అని అనిపిస్తున్నాయో అటువంటి వస్తువులు పంపిస్తున్నాయంట. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యాకోబు వృద్ధుడు కదా, యాకోబు ఆ వస్తువుల్ని తీసుకొని ఏం చేసుకుంటాడు? యాకోబు ఆ వస్తువులను తీసుకొని ఏమన్నా మరి తను అంటే తను ఏమన్నా వాడుకుంటాడా అంటే అదంతా కాదు. కానీ తన తండ్రి పట్ల అతనికి ఉన్న గౌరవం, అతనికి ఉన్న ప్రేమ, అది అక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో విలువైనవి వాళ్ళ స్తోమతకు మించైనా కొని ఇవ్వగలుగుతున్నారు. కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు విలువైనవి కాదు కదా, సరిగా తిండి కూడా పెట్టలేని స్థితిలో మరి పిల్లలు ఉంటున్నారు. నిజంగా ఇది చాలా వరకు మరి యవ్వన దంపతులకు అటువంటి వారికి చాలా ఒక మంచి హెచ్చరికగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అనమాట కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు ఒక మంచి విలువైన అర్పణను కదా, విలువైన అర్పణను ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే అది 10 గాడిదల మీద పంపిస్తున్నాడు. తర్వాత మార్గమున తన తండ్రి నిమిత్తం ఆహారం, తన అన్నల నిమిత్తం కూడా కాదు. చూడండి, బాగా ఆలోచన చేయండి కదా. తన తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడు యోసేపు కదా. తన తండ్రి నిమిత్తం ఆహారాన్ని పంపిస్తున్నాడు కదా. అంతేకాదు ఇతర ధాన్యాన్ని పంపిస్తున్నాడు. అంతేకాకుండా తిరుబండారాలు కూడా అంటే చిరుతిండ్లు కూడా పంపిస్తున్నాడు. ఎంత ఆలోచించినాడు చూడండి. నేటి దినాల్లో మనం చూస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకి ప్రొద్దున్నే టిఫిన్ పంపించేటప్పుడు మరి టిఫిన్ పంపిస్తారు కదా, క్యారియర్ పెట్టేటప్పుడు టిఫిన్ పంపించి మధ్యలో స్నాక్స్ కూడా పెడతారు కదా. అయితే ఇక్కడ రివర్స్ చూడండి కదా. అంటే యోసేపు ఎంత ఆలోచించినాడు, నిజమే కదా. నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే ఇంత ఆలోచన ఉందా అసలు అనిపిస్తుంది. పెద్దోళ్ళు కదా, ఏది ఉంటే అది తినాలి, ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకోవాలంటారు కదా. కానీ వృద్ధులు అయ్యే కొద్దీ వాళ్ళు కూడా పిల్లల యొక్క మనస్తత్వము వస్తుంది అని సైకాలజీ పరంగా కూడా చెప్తా ఉంటారు. కాబట్టి మనం ఆలోచన చేద్దాం కదా. ఇక్కడ యోసేపు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. యోసేపు అంట ఆహారాన్ని పంపించినాడు, మరి ధాన్యాన్ని పంపించినాడు. అంత మాత్రమే కాదు, తినుబండారాలు కూడా చిరుతిండ్లు కూడా పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ప్రక్కనలో కూడా మనం చూసినట్లయితే కదా 27వ వచనంలో అప్పుడు వారు
యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి కదా. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లెను. ఇంకా ఏం చేసినాడంట, 10 ఆడుగాడిదలు ఏం చేస్తున్నాడు, విలువైన వస్తువులు పంపించినాడు. 10 ఆడుగాడిదలు తినుబండారాలు పంపించినాడు. తర్వాత బండ్లు పంపించినాడు. బండ్లు ఒక బండి కాదు. మరి మనం గమనిస్తే మరి ప్రయాణానికి ఒక బండి సరిపోతుంది. కానీ ఎందుకు మరి అంటే తండ్రి పైన తనకున్న ప్రేమ కదా. ఒక బండి చెడిపోయినా ఇంకొక బండి అనుకున్నాడో ఏమో, మరి బండ్లు పంపించాడంట కదా. మరి ఎంత ప్రేమను మరి యోసేపు యాకోబు పట్ల చూపించాడో మనకు అర్థమవుతుంది కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకపు తల్లిదండ్రులు మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు అనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకపు తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నామో అదే రీతిగా పరలోకపు తండ్రికి మనం ఇచ్చే అర్పణలు కూడా విలువైనవిగా ఉండాలి కదా. ఏదో ఒకటి, నువ్వు దేవునివి కదా, నువ్వు కనబడ్డం లేదు కదా కదా. ఇది చెప్పేటప్పుడు నాకు సుశీలక్క గుర్తొస్తూ ఉంటారు. సండే స్కూల్లో కానుక వేసేటప్పుడు చినిగిపోయిన నోట్లు వేస్తారు. చినిగిపోయిన నోట్లు ప్రతి వారం అక్క వాటిని చూపించి చెప్తానే ఉండేవాళ్ళు కదా. చినిగిపోయిన నోట్లు వేయొద్దండి దేవునికి అని. నిజమే, అక్కడే అర్థమవుతుంది విలువ ఏంటో. దేవునికి మనం ఇచ్చే విలువ ఏంటో అక్కడే అర్థమవుతుంది కదా. చాలా మంది చెప్తా ఉంటారు మరి మన సొంత అవసరాలకు నోట్లు కదా, దేవునికి దగ్గరకు వచ్చేసరికి చిల్లర. అక్కడే అర్థమవుతుంది మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో. విలువైనవి దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కదా. మనం ఇచ్చే అర్పణ అది పవిత్రమైనదై ఉండాలి. మనం ఇచ్చే అర్పణలో 10వ వంతు దేవునిది అని మనం నేర్చుకున్నాం. మనం ఇచ్చే అర్పణ విలువైనదిగా ఉండాలని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసుకుందాం. 35:29 వచనం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు మోషేకు చెప్పాడు కదా, మరి నువ్వు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని మొత్తం గుడారం కానీ మరి అవన్నీ కూడా చేయమన్నప్పుడు మరి మోషే చెప్పాడు అందరికి, ఇశ్రాయేలీలకి, సరే మీరందరూ కూడా దేవునికి అర్పణలు తీసుకురావాలి. మరి మనము మరి దేవునికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని మనం చేయాలి అని మోషే చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేశాడంట, ఇశ్రాయేలీలందరూ కూడా పురుషులేమి స్త్రీలేమి కదా, ఎవరికి దేవుడు ప్రేరేపించాడో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చినారంట. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలు ఏ విధంగా ఉన్నాయి అంటే మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి కదా. మరి చాలాసార్లు మనం ఇస్తాం, దేవునికి ఇస్తాం, అయితే మనస్ఫూర్తిగా మనం దేవునికి ఇస్తున్నామా కదా. మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తున్నామా? మనకు తెలుసు సుంకరి పరిసయ్యుల్లో మనం చూసినట్లయితే పరిసయ్యుడు ఇస్తున్నాడు, సుంకరి ఇస్తున్నాడు కదా. కానీ పరిసయ్యుని యొక్క హృదయం ఎట్లా ఉంది? తన ఆలోచన అంతా కూడా నేనిచ్చే ఈ గొప్ప అర్పణను అందరూ చూస్తున్నారా లేదా అంటే ఐడెంటిటీ కోసం కదా. అందరు నన్ను చూడాలి, నేను ఇచ్చే అర్పణ చాలా గొప్పదని అందరు తెలుసుకోవాలని, మనుషుల కోసం మనుషులు చూడాలని ఆ యొక్క పరిసయ్యుడు ఇస్తున్నాడు. కానీ సుంకర్ ఏం చేస్తున్నాడంట, ఎంతో పశ్చాత్తాపంతో కదా, ఎంతో పశ్చాత్తాపంతో సుంకరి దేవునికి తను తాను అప్పగించుకుంటున్నాడు కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మన పూర్వకముగా యెహోవాకు అర్పణ అర్పించాలి కదా. మనం ఇచ్చేటువంటి అర్పణలు ఎవరినో మెప్పించడానికి కాదు. అసలు మన ఆత్మీయ జీవితం అనేది దేవునికి మనకు మధ్య మాత్రమే ఉండాలి. మన ఆత్మీయ జీవితం అనేది పెద్దల కోసం కాదు, మన ఆత్మీయ జీవితం అనేది పక్కనుల కోసం కాదు, మన ఆత్మీయ జీవితం అనేది మన కుటుంబీకుల కోసం కాదు, మన ఆత్మీయ జీవితం అనేది ఎవ్వరి కోసం కాదు. మన ఆత్మీయ జీవితం అనేది దేవునికి మనకు
మన మనసుకు సంబంధించినటువంటిది ఆత్మీయ జీవితం కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు పురుషులేమి స్త్రీలేమి అందరూ అర్పణలు తీసుకొచ్చారు. ఎటువంటి అర్పణలు తీసుకొచ్చారంటే అందరూ కూడా మనపూర్వకముగా యెహోవాకు అర్పణలు అర్పించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు మరి కొంతకాలమైన తర్వాత మరి మరొక సమయం కూడా వచ్చింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చిందనమాట. 24వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం. ఇక్కడ అతల్య మరి అతల్యాను రాణిగా తొలగించిన తర్వాత యోవాషు రాజును యెహోయాదా మరి రాజుగా చేస్తాడు కదా. మరి ఇది మనకు తెలిసినటువంటి సంగతి. అయితే ఈ యొక్క యోవాషు రాజు ఏం చేస్తాడంటే దేవుని మందిరాన్ని చూస్తాడు కదా. దేవుని మందిరాన్ని చూసినప్పుడు ఆ మందిరం అంతా కూడా మరి చాలా పాడై ఉండడాన్ని గ్రహించి అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మరి యెహోయాదాను ఇతర యాజకుల్ని పిలిపించి మీరు ఎందుకు దేవుని మందిరాన్ని మరి సరిచేయడం లేదు, దేవుని మందిరాన్ని ఎందుకు మీరు మరి బాగు చేయలేదని చెప్పేసి యోవాషు రాజు తనకు తానుగా మరి ఒక లీడ్ తీసుకొని మరి చెప్తాడనమాట కదా. చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంట, 9వ వచనంలో మనం చూసినట్లయితే మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీలకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. ప్రజలందరికీ ఒక చాటింపు వేశారు, మీరందరూ కూడా మరి అర్పణలు తీసుకొని రండి దేవునికి అని, మరి కానుకలు తీసుకొని రండి అని వాళ్ళు చాటించినప్పుడు 10వ వచనంలో చూడండి, కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. ఎటువంటి అర్పణ వేస్తున్నారు వీళ్ళు? సంతోషముగా ఇచ్చిన అర్పణ కదా, సనుగులతో గొనుగులతో కాదు కదా. కానుకల పాట కూడా మనం చూస్తాం కదా, సనుగులతో వలదు కదా. మరి మనం సనుక్కుంటూ దేవునికి ఇవ్వడం కాదు, మనం ఇచ్చేది సంతోషంగా దేవునికి ఇవ్వాలి కదా, సంతోషంగా దేవునికి ఇవ్వాలి. మరి మనం ఇచ్చేటువంటి అర్పణ సంతోషంగా ఇచ్చినారు. ఎంతవరకు ఇచ్చినారంటే చాలినంత మట్టుకు ఇచ్చారంట. ఆ మందిరాన్ని బాగు చేయడానికి ఎంత కావాలో సంపూర్ణంగా ఇచ్చినారు కదా. అయితే మరి మన జీవితాల్లో సంపూర్ణంగా చేయగలిగిన వాళ్ళు ఉంటారు, మరి కొంతవరకు చేయగలిగిన వాళ్ళు ఉంటారు కదా. అయితే వారి వారి సామర్థ్యము చొప్పున దేవునికి మనం అర్పణలు ఇవ్వాలని మనం నేర్చుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషముగా, జనులందరూ సంతోషముగా కానుకలను వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి దేవునికి ఇచ్చేటువంటి ఈ యొక్క అర్పణలు మనం గమనిస్తే 14వ అధ్యాయము చివరి 2 లైన్లు చదువుకుందాం. 14వ వచనం చివరి 2 లైన్లు. యెహోయాదయన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. ఎప్పుడంట? ఏదో ఒకసారి కాదు, ఏదో ఒక పూట కాదు, నిత్యము దహన బలులు అర్పింపబడెను కదా. మరి మనం ఆలోచన చేసినట్లయితే నిత్యము దేవునికి దహన బలులు అర్పింపబడెను. ఇది సాధ్యమేనా అంటే 90% సాధ్యమే కదా. అంటే మనము ఇంకా పూర్తి కాన్సన్ట్రేషన్ వేరే పనుల్లో పెట్టినప్పుడు తప్ప కొన్ని పనులు ఉంటాయి కదా. ఆడవాళ్ళుగా మనం చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి. కసు ఊడ్చుకుంటూ దేవునితో మాట్లాడుకోవచ్చు, దేవునికి అర్పణలు అర్పించవచ్చు, పాత్రలు కడుక్కుంటూ దేవునికి అర్పణలు అర్పించవచ్చు, వంట చేసుకుంటూ దేవునికి అర్పణలు అర్పించవచ్చు కదా. ఏదో కాన్సన్ట్రేషన్ తో చేయాల్సిన పనులప్పుడు తప్ప నిత్యము దేవునికి అర్పణలు మనం అర్పించవచ్చు కదా. ప్రతి క్షణం దేవునితో ఒక కాన్వర్జేషన్, దేవునితో ఒక సంభాషణ మనం కలిగి ఉండొచ్చు కదా. మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యెహోయాదా ఉన్నన్ని దినములు కూడా యెహోవా మందిరంలో దహన బలులు నిత్యము అర్పింపబడుచుండేనంట. మనం నడుస్తూ దేవుని స్తుతించవచ్చు
కదా. మనం పడుకొని దేవుని స్తుతించవచ్చు. ఏ పనులు చేస్తున్నా కూడా దేవుని మనం స్తుతించు వారిగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం కదా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇంతవరకు కొన్ని అర్పణల గురించి మనం నేర్చుకున్నాం. కయ్యను అర్పణ కదా, కయ్యను అర్పించాలనుకున్నాడు కానీ అది సరి అయిన అర్పణ కాదు అని మనం నేర్చుకున్నాం. మరి ఏవి సరి అయిన అర్పణలు అన్నప్పుడు కదా, నోవహు అర్పించిన అర్పణ అది పవిత్రమైన అర్పణ కదా. తర్వాత అబ్రహాము 10వ వంతు ఇచ్చినాడు, అది ఒక అర్పణ కదా. మరి యోసేపు తన తండ్రికి ఇచ్చినటువంటి విలువైనది కదా, విలువైన వస్తువులు దేవునికి కూడా విలువైన అర్పణలు మనం ఇవ్వాలని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఇశ్రాయేలీలు చేశారు మన పూర్వకమైన అర్పణ కదా. మరి తర్వాత ఇశ్రాయేలీలు సంతోషముగా దేవునికి అర్పించిన అర్పణ కదా, నిత్యము అర్పించే అర్పణ. ఈ అర్పణలు మరి దేవుడు మనల నుంచి కోరుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా దేవునికి ఒక అర్పణ ప్రత్యేకమైనటువంటి అర్పణ అర్పించినాడు. చూద్దాం ఒకసారి. మరి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను కదా. ఈ విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరీక్షించలేదు, దేవుడు అబ్రహామును శోధించలేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు గాని శోధించడు కదా. ఆ మాట యాకోబు పత్రికలో ఉంది. దేవుడు మనల్ని శోధించడు కదా, కానీ పరిశోధిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కదా, మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం అనేటువంటి దాన్ని దేవుడు పరిశోధిస్తాడంట కదా. అయితే మరి మన జీవితంలో దేవుడు మరి పరిశోధిస్తాడు. అదే విధంగా ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు పరిశోధించాడు కదా. ఏమని పరిశోధించాడు? అబ్రహామా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీ కుమారుణ్ణి కదా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా కదా. ఇది ఒక పరిశోధన కదా, ఇది ఒక పరిశోధన. ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎంత కష్టతరమైన పరిశోధన కదా, ఎంత కష్టతరమైనటువంటి అర్పణ ఇది కదా. మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము లేక పుట్టినాడు కదా, మరి వారసుడు కదా, వాగ్దాన పుత్రుడు. మరి దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములంతా ఇసుక రేణువులంతా నేను విస్తరింపజేస్తానన్నాడే, కానీ ఇచ్చింది ఒక్క కుమారుణ్ణే కదా. ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఆకాశ నక్షత్రములంతా అంటే ఒక చిన్న గ్రామం అన్న ఇయ్యాలి కదా అబ్రహాం కడుపులో, కానీ దేవుడు ఇయ్యాల. ఒకే ఒక కుమారుని ఇచ్చినాడు కదా, ఒకే ఒక కుమారుని. ఆ ఒక్క కుమారుని ఇచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కగానొక్కడై ఉన్నా నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నాడు కదా. అయితే ఈ విషయాన్ని కొంత మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము సరే తన మనసును స్థిరపరచుకున్నాడు కదా, దేవునికి అర్పణ ఇవ్వాలని తన మనసును స్థిరపరచుకున్న అబ్రహాము ఎవరితోనైనా షేర్ చేసుకున్నాడా కదా. మరి మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే 10 మందితో మనం షేర్ చేసుకుంటాం, అందరి సలహాలు తీసుకుంటాం. నేనేం చేయాలా, నాకు ఈ సమస్య వచ్చింది, దేవుడు ఇట్లా అడగొచ్చా కదా. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మనకి? దేవుడు నిన్ను అడగకూడదు అట్లా కదా. మనం వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది అదే, అబ్బా నువ్వు కరెక్ట్గా ఉన్నావు కదా, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అబ్రహమా, నువ్వు నిజంగా దేవుణ్ణి చాలా నమ్మకంగా ఉన్నావు, నువ్వు పోయిన చోటల్లా బలిపీఠం కట్టినావు, నువ్వు పోయిన చోటల్లా ప్రార్థన చేసినావు, నిన్ను దేవుడు మరి ఇంతగా పరీక్షించకూడదు కదా. విశ్వాసులైన మనం అనుకుంటా ఉంటాం కదా, దేవుడు నిన్ను ఇంత పరీక్షించకూడదబ్బా అని అంటా ఉంటారు కదా జనరల్ గా. అయితే అబ్రహాము మరి వీటన్నిటిని తప్పించుకున్నాడు. ఎట్లా తప్పించుకున్నాడు? ఎవరితో షేర్ చేసుకోకపోవడమే కదా. సారాకు కూడా చెప్పలేదు, తన భార్య అయిన సారాతో కూడా మాట్లాడలేదు. దేవుడు మన కుమారుణ్ణి బలి అడుగుతున్నాడు అనుంటే ఖచ్చితంగా నేను అనుకుంటాను సారా ఒప్పుకునేది కాదు కదా, సారా ఒప్పుకునేది కాదు. ఎందుకంటే మరి చాలా సార్లు మరి అనుకుంటాం కదా, ఒక బిడ్డను మరి తల్లి అర్పణగా అర్పించాలంటే సాధ్యమేనా? నేటి దినాల్లో విశ్వాసులైన తల్లులు కూడా తమ బిడ్డలు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని కోరుకుంటారు కానీ సేవకుడు కావాలని ఎవరు కోరుకోవడం లేదు కదా. ఎందుకు? సేవకులైతే కష్టాలు ఉంటాయి కదా. రే నువ్వు కావాలంటే ఉద్యోగం చేసి డబ్బు పంపించు
అని తల్లులే చెప్తారు కదా. వద్దు నాయనా నువ్వు పోవద్దు సేవకి, మేమంతా చూసినాం చాలా కదా. సేవకుల పిల్లలు కూడా ఇప్పుడు సేవకులు కావడం లేదు. ఎందుకు అంటే మా మమ్మీ డాడీ చాలా కష్టపడినారు, మేము ఆ దారిలో పోదలుచుకోలేదు కదా అనేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఆలోచన చేసినట్లయితే సారా ఒప్పుకునేది కాదేమో, అంతెందుకు నాకే అనిపిస్తుంది కదా. మా అక్క కూతుర్ని నాకు చాలా ఇష్టం కదా పాప అంటే, ఈ ప్లేస్ లో ఉండి కొంతసేపు ఆలోచించుకున్నా, అమ్మ చాలా కష్టం అనిపించింది. ఆ పాపను బలి ఇవ్వాలంటే నేను ఇవ్వగలనా? అర్పణగా ఇవ్వాలంటే ఇవ్వగలనా దేవునికి? సాధ్యం కాదు. ప్రభా కావాలంటే నన్ను తీసుకో కదా, నన్ను నేను కావాలంటే నా ప్రాణం ఇస్తా, నేనే కావాలంటే బలైపోతా గాని ఆ బిడ్డను కాపాడు ప్రభా అని ప్రార్థన చేసేదాన్నేమో కదా. అయితే ఇక్కడ అబ్రహాము ఎంత దేవునికి లోబడినాడో, ఎంత కష్టతరమైన పరిస్థితిది. తన జీవితంలో ఇంతకన్నా కష్టమైంది ఇంకొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతో వాగ్దాన పుత్రుడు కదా. కొంతసేపు అబ్రహాముకు ఆశ్చర్యం కూడా కలిగి ఉండొచ్చు. అదేంటి దేవుడు ఇచ్చినాడు కదా, వాగ్దాన పుత్రుడు కదా, ఇతన్ని మళ్ళీ నన్ను బలి అర్పించడమే అని అడగడమేంది? అబ్రహాముకు అర్థం అయ్యుండకపోయిండొచ్చు. కానీ అబ్రహాము తీసుకున్న డెసిషన్ అయితే ఒకటే, ప్రభా నువ్వే చెప్తే నేను అది చేస్తా కదా, నువ్వే చెప్తే నేను అది చేస్తాను ప్రభా అనుకున్నాడు. అందుకే అబ్రహాం ఏం చేసినాడంట కదా. అంతేకాదు మాటలు కూడా నిజంగా శూలాల్లాగా గుచ్చుకొని ఉంటాయి కదా. ఆ ఇస్సాకు మాటలు నిజంగా ప్రత్యేకించి పోయేటప్పుడు కదా, మనం ఏదైనా పిల్లలు మనకి చెప్తా ఉంటారు కదా, అమ్మ నాకు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తా ఉంటారు. మనం ఇంటికి పోతేనే అడుగుతారు, లేదు అని చెప్పడానికి మనం ఎంత కష్టపడతాం కదా. వాళ్ళు అడిగింది లేదు అని చెప్పడానికి మనకే మనసు రాదు, అయ్యో నేను మర్చిపోయి వచ్చినానే అని బాధపడతాం. మరి ఇక్కడ అబ్రహాము జీవితంలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి బలి అర్పించడానికి కదా నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏవి? నిజంగా అబ్రహాము డైరెక్ట్ గా చెప్పగలడా, ఇస్సాకు నువ్వేనైనా గొర్రెపిల్లవి అని చెప్పగలడా? చెప్పలేడు కదా. ఎంత నిజంగా ఎంత క్రిటికల్ కండిషన్ అది, తన మనస్సును పిండేసేటువంటి పరిస్థితి అది. కానీ అబ్రహాం దానికి లోబడ్డాడు కదా. దేవుని యొక్క పరిశోధనలో మరి అబ్రహాము జయించాడు కదా, దేవుడు జయించాడు. అందుకే మరి మనం గమనించినట్లయితే మరి అక్కడి నుంచి చూడండి, సారా ఒప్పుకోదు, సారాకు చెప్పలేదు. పని వాళ్ళకైనా చెప్పాడా? పని వాళ్ళకి కూడా చెప్పలే. నేను అనుకుంటాను పని వాళ్ళకి కూడా ఒకవేళ చెప్పుంటే పని వాళ్ళకి ఏం చెప్పినాడు, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. మీరు ఇక్కడే ఉండండి, మేము పోయి బలి అర్పించి వస్తామన్నాడు. ఒకవేళ ఆ పని వాళ్ళకి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకును బలి అర్పించి వస్తాను అని ఉంటే ఒప్పుకుంటారా వాళ్ళు? వాళ్ళే కాళ్ళు పట్టుకుంటారేమో కదా. అయ్యా అమ్మకు తెలిస్తే ఇంక అయిపోయా కదా. మరి కాబట్టి వద్దు, అంత సాహసం చెయ్యొద్దండి అని వాళ్ళు అడ్డుకునే వాళ్ళేమో, వాళ్లకు చెప్పలేదు కదా, డైరెక్ట్ గా తీసుకుపోయినాడు. ఇస్సాకు కన్నా చెప్పినాడా మార్గమధ్యంలో? ఒకవేళ చెప్పుంటే ఇస్సాకు అక్కడి నుంచి మారిపోయేవాడేమో, ఇస్సాకు కూడా చెప్పలే కదా. మరి పైకి వెళ్ళిన తర్వాత మరి అయితే ఇస్సాకు లోబడ్డాడు కదా. అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత మరి అప్పుడు అతను కత్తి పట్టుకొని కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, అబ్రహామా కదా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఈ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదానెను. నిజంగా మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనల్ని పరిశోధించేది కూడా ఉంటదంట కదా. మనకు మన ఆత్మీయత అనేది కొంచెం మాత్రమే అయితే మన శోధనలు కూడా, మన పరిశోధనలు కూడా చిన్న చిన్నవే ఉంటాయి. అయితే దేవుడు ఇస్సాకును ఎంతగా పరిశోధించాడంటే అబ్రహాము యొక్క స్థాయి అది, అబ్రహాము యొక్క విశ్వాస స్థాయి అది అంత ఉన్నతంగా ఉంది. అందుకే దేవుడు అంత గట్టి పరీక్ష పెట్టినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు కదా. మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడేవానివని నాకు అర్థమైంది అబ్రహామా, నువ్వు ఆ చిన్నవాణ్ణి ఏమీ చెయ్యొద్దు అని చెప్పి దేవుడే అబ్రహాము నోట నుండి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటను దేవుడు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను కదా. మరి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా మరి పెట్టి దహన బలి అర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నాయన గొర్రె పిల్లను దేవుడే చూసుకుని అన్నాడు, నిజంగా దేవుడే చూసుకున్నాడు.
కదా. మన జీవితాల్లో కూడా అదే దేవుడు ఆశిస్తా ఉన్నాడు, అంతగా దేవుని పైన డిపెండ్ అవ్వడం కదా. మరి మన జీవితంలో ఏది జరిగినా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు కదా. మనము మన పక్షాన పోరాడాల్సిన అవసరం లేదు, మన పక్షాన మనం వాదించాల్సిన అవసరం లేదు. దేవునికి అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు ప్రతి విషయంలో కూడా. ఆ నమ్మకంతోనే మనం ముందుకు సాగాలి. మనం అనుకుంటాం చాలాసార్లు పరిస్థితుల్ని మన చేతుల్లోనికి తీసుకొని నేనేదో చేద్దాం అనుకుంటాం, నేను సరిచేద్దాం అనుకుంటాం కదా. సంఘాన్ని మనం సరిచేద్దాం, లేకపోతే కుటుంబాన్ని మనం సరిచేద్దాం, ఆ పరిస్థితిని మనం చక్కబెడదాం అనుకుంటాం. కానీ మనం కాదు చేసేది. మనం చేస్తే ఆ పరిస్థితులు మరి ఎక్కువ క్లిష్టతరం అవుతాయేమో, కానీ దేవునికి అప్పగిస్తే దేవుడు సరిచేస్తాడు. అందరికీ ఆయన అన్ని సరిపోనట్లుగా చేసే దేవుడు మనకున్నాడు కదా. కాబట్టి అబ్రహాము ఎవ్వరి వైపు చూడలేదు, అబ్రహాం ఎవ్వరి వైపు చూడలే, దేవుని వైపు చూస్తున్నాడు. నా దేవుడే చూసుకుంటాడు. అదే రీతిగా దేవుడు చూసుకున్నాడు, అదే రీతిగా దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవుడు చూసుకుంటాడు కదా. ఆయన పైన భారం వేసి ఆయన పైన నమ్మకంతో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా ఆయనే చూసుకుంటాడు కదా. ఎంత మంచి అర్పణ ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము మరి ఈ అర్పణకు మనం ఏం పేరు పెట్టలేమనిపిస్తుంది నాకు కదా. ఎంత త్యాగపూరితమైనటువంటి అర్పణ, దేవునికి భయముతో అర్పించిన అర్పణ, దేవుని ప్రేమించిన అర్పణ కదా, విశ్వాసముతో అర్పించిన అర్పణ. ఇటువంటి అర్పణను మరి దేవుడు మరి అబ్రహాము దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. సో మన జీవితంలో చిన్న చిన్న వాటిలో కాదు, పెద్ద పెద్ద సమస్యల్లో కూడా దేవుని వైపు మనం చూసి దేవుని వైపు ముందుకు సాగాలి కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కూడా మనకు చెప్తాడు, ఈ అర్పణలన్నీ కాకుండా కీర్తనకారుడు కొన్ని అర్పణలు మనం అర్పించాలని దేవుడు మనకు సజెస్ట్ చేస్తాడు. కీర్తన 100 కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ 4వ వచనం చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కదా. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇది మనము అర్పించవలసిన అర్పణ కదా. మనము అర్పించవలసిన అర్పణ కృతజ్ఞత అర్పణలు దేవునికి మనం చెల్లించాలి. కీర్తనలు పాడుతూ దేవునికి మనము స్తుతులు చెల్లించాలి, ఆయన స్తుతించాలి, ఆయన నామమును ఘనపరచాలని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు కదా. తర్వాత మనం గమనించినట్లయితే కీర్తనలో 116వ కీర్తనలో కూడా ఒక మాట మనం చూసుకుందాం. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను కదా. మనకు దేవుడు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున మనం ప్రార్థన చేయడం, అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే దేవుడికి మనం అర్పించే అర్పణ కదా. అందరికీ రక్షణ ఉంది కదా, అందరికీ రక్షణ ఉంది. ఆ రక్షణను మనం చేత పట్టుకొని దేవుని స్తుతించాలంట కదా. యెహోవా నామమున మనం ప్రార్థన చేయాలంట, మనం మొక్కుబడులు దేవునికి చెల్లించాలంట కదా. ఆయన ప్రజలందరి ఎదుటనే మనం చెల్లించాలి, ఎక్కడో సీక్రెట్ గా కాదు. ఆయన ప్రజలందరి ఎదుట దేవుని మనం కీర్తించాలి, ఆయన ప్రజలందరి ఎదుట మనం ఆయన నామమును గొప్ప చేయాలి, ఆయన ప్రజలందరి ఎదుటనే మనం మొక్కుబడులు చెల్లించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఈ రీతిగా అబ్రహాము జీవితంలో మరి ఒక మంచి అర్పణను మరి దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం కదా. అదే సారూప్యంలో మనకు ఇంకొక అర్పణ మనకు అనిపిస్తుంది కదా. అయితే ఇవన్నీ కూడా మనము దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలుగా మనం చూస్తున్నాం. అయితే మన దేవుడు చాలా విచిత్రమైన వాడు కదా. మన దేవుడు చాలా విచిత్రమైన వాడు. అందరు దేవుళ్ళు మరి వాళ్ళను ప్రేమించాలనుకుంటారు, కానీ మన దేవుడు మనల్ని ప్రేమించినాడు కదా.
ఎంత విచిత్రం చూడండి. మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథంలో ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా నిజంగా అసలు ఆ అనుభూతిని మనం చెప్పలేం. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూడండి. జనరల్ గా మనం ఎప్పుడు కూడా కొన్ని వచనాలు దీనిలో మనకు అలవాటు కదా. ఏమని? ఆయన స్వరూపము సొగసును కోల్పోయినాడు కదా. ఆయన ఎందుకు స్వరూపం లేదు, మనుషులు చూడాలని వాడిగా అయినాడు, నిశ్చయంగా మన రోగాలను భరించాడు, మన దోషములో బట్టి నలుగొట్టబడినాడు, మన కోసం ఆయన దెబ్బలు పొందాడు. ఇవే చదువుకుంటా ఉంటాం మనం కదా. కానీ చూడండి 10వ వచనంలో చూడండి, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. దీన్ని చదివినప్పుడు అర్థం కాదు, కానీ దాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఎంత విచిత్రం అనిపిస్తుంది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. అతడు ఎవరిక్కడ? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నాడు. ఆయన ప్రియమైన కుమారుడు, ఆనందింపజేసే కుమారుడు, ఏకైక కుమారుడు, నిజ కుమారుడు, మనుష్య కుమారుడు కదా. 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఆ కుమారుణ్ణి నలుగగొట్టడానికి యెహోవాకి ఇష్టమైందంట. ఎంత విచిత్రం కదా. మనం ఆలోచన చేస్తే, ఇందాకే నేను చెప్పిన, మన పిల్లలను నలగొట్టమంటే మనం నలగొడతామా? మనం ఆలోచన చేస్తే అస్సలు మన పిల్లలకి వాళ్ళు తప్పు చేసినా పనిష్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడం మనం. మరి యేసుక్రీస్తు ఏ తప్పు చేశాడని ఆయన నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది? ఆయన ఏ తప్పు చేయలేదు కదా. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అని క్లియర్ గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఎందుకు అతన్ని నలగొట్టారు? ఎందుకు నలగొట్టాల్సి వచ్చింది? ఇష్టంగా నలగొట్టాడంట తండ్రి అయిన దేవుడు. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. తండ్రి అయిన దేవుడే అతనికి వ్యాధి కలుగజేసినాడంట కదా. 11వ వచనంలో చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. యేసు క్రీస్తుకు కలిగిన వేదనను చూసి తండ్రి తృప్తి పొందాడంట. ఇది సాధ్యమా? ఇక్కడ అందరు తల్లులే కదా. మీ పిల్లలకు కలిగిన వేదనను చూసి మీరు తృప్తి పొందుతారా? అసలు ఆ వర్డ్ మన నోటికి వస్తుందా? మన పిల్లలకు వ్యాధిని కలుగు చేస్తామా? కొంచెం జ్వరం వచ్చిందంటే, కొంచెం జలుబు చేస్తేనే కదా తల్లులు అల్లాడిపోతా ఉంటారే. వాళ్ళ కషాయం చేసిస్తాం కదా, వాళ్ళకు మరి జెండుబాం పూస్తాం, విక్సు పూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఎంత కేర్ తీసుకుంటాం. ఎవరైనా స్కూల్లో నేను ఫీల్ అయ్యేదే చెప్తున్నాను. ఈవెన్ పిల్లల్ని ఏమన్నా స్కూల్లో టీచర్ కొట్టారన్నా, నేను కూడా టీచర్నే, కానీ నాకు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. అసలు మన పిల్లల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం తట్టుకోలేం. మన పిల్లల్ని ఒక దెబ్బ కొడితే మనం తట్టుకోలేం కదా. కానీ తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు పట్ల ఎంత నిజంగా తండ్రి అయినా ఇంత క్రూరంగా ప్రవర్తించినాడా అనిపిస్తుంది. అవును, నిజమే. ఈ క్రూరత్వంలో మరొక చోట ప్రేమ దాగి ఉంది. అది నీ పైన, నా పైన. మనలను ప్రేమించిన దేవుడు యేసు క్రీస్తు పట్ల క్రూరంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా హృదయం భారం అనిపిస్తుంది, ఎంత వేదన అనిపిస్తుంది. ప్రభువా, ఇంతగా నన్ను ప్రేమించావా కదా. యేసుక్రీస్తు నలగొట్టారంట కదా, వ్యాధిని కలుగు చేశారంట. యేసుక్రీస్తు వేదన పడుతుంటే ఆయన తృప్తి పొందాడంట. ఇదే మాటను మనము యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల్లో ఒకటి మనం గమనిస్తాం కదా. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి.
తండ్రి తన కుమారుని చెయ్యిని విడిచిపెట్టడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఎవరి కోసం? నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడం కోసం. నిజంగా తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడు కదా. కుమారుడు కూడా మనల్ని ఎంత ప్రేమించాడు. ఆయన నలగొట్టబడుతూ ఉన్న యేసుక్రీస్తు మౌనంగా భరించాడు. తండ్రి ఏ విధంగా ప్రేమించాడో అదే ప్రేమను కుమారుడు మన పట్ల కనుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఆయనకు వ్యాధి కలుగజేసిన యేసుక్రీస్తు ఆయన మౌనంగా ఉన్నాడు. వేదన పడ్డాడు. ఎంత వేదన పడ్డాడు! గెత్సెమనే తోటలో ఆయన వేదనతో ప్రార్థించినప్పుడు ఆయన యొక్క చెమట బిందువులు కూడా రక్త బిందువులుగా మారాయంట. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, ఇంతగా ప్రేమించిన దేవునికి మనం ఏమి అర్పణ ఇద్దాం? ఏం అర్పణగా ఇద్దాం? పవిత్రత మనలో ఉందా? యవనస్తులకే కాదు కదా, అన్ని విషయాల్లో కూడా పవిత్రతతో కలిగిన అర్పణలు మనం దేవునికి అర్పిస్తున్నామా కదా. దేవునికి 10వ వంతే కాదు, నూతన గ్రంథంలో మనం చూసినట్లయితే నూతన నిబంధనలో ఆశీర్వదించబడిన కొలది దేవునికి మనం అర్పణలు ఇస్తున్నామా? విలువైనవి మన జీవితంలో ఇది నాకు విలువైనది అనుకుంటే దాన్ని దేవునికి మనం ఇస్తున్నామా? ఇయ్యగలుగుతున్నామా కదా. మనం ఇచ్చే అర్పణలు మనస్ఫూర్తిగా ఇస్తున్నామా? సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇస్తున్నామా? సంతోషంగా మనం ఇస్తున్నామా? మనకు దేవునికి మధ్య నిత్యము దేవునితో మన రిలేషన్షిప్ ఉందా? నిత్యము దేవునితో మనము ఉంటున్నామా? తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన కోరుకుంటున్నటువంటి అర్పణలు కదా దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహామును అడిగాడు దేవుడు, అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా ఇవ్వని ఆయన అడిగాడు. అవును, ఈరోజు నన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు, నాన్న నువ్వు నాకేమి ఇస్తావు కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ తల్లిదండ్రులకు అర్పణగా ఇచ్చి ఉండొచ్చు కదా, నీ భర్తకు నువ్వు అర్పణగా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా నీ పిల్లల కోసం నువ్వెంతో చేస్తావు, నా కోసం ఏం చేస్తున్నావు కదా, నాకేమిస్తావు? ఈరోజు మనలందరూ కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, నేనేమి అర్పణగా ఇవ్వాలి కదా. అబ్రహాము వృద్ధాప్యంలో దేవుడు అడిగాడు. కాబట్టి మనందరం కూడా ఏ వయసులో ఉన్నా కూడా తండ్రి నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, నేనేమి ఇవ్వాలి అని దేవుని మనం అడగాలి కదా. చివరిదిగా మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని కదా. ఏం చేయాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా కదా, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కదా. సో మన జీవితంలో మరి మనం దేవునికి ఏమిస్తా ఉన్నాం కదా. మన శరీరాలే, మన జీవితాలే సజీవ యాగముగా కదా. మనము బ్రతికి ఉన్నప్పుడే కదా, మనం చేయగలిగినప్పుడే, మనకు శక్తి ఉన్నప్పుడే, మనలో జీవం ఉన్నప్పుడే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలంట కదా. ఇటు సేవ మీకు యుక్తమైనది అని బైబిల్లో రాయబడి ఉంది కదా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, దేవుని చిత్తమైనది ఏదో అది పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. సంవత్సరములు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి కదా. మొన్న వచ్చింది న్యూ ఇయర్ అన్నట్టుగా ఉంది, అప్పుడే జనవరి అయిపోతా ఉంది. రోజులు గడిచిపోతున్నాయి, పొగవలే ఎగిరిపోతున్నాయి కదా. అయితే మరి మనము ఈ లోక మర్యాదను అనుసరింపక కదా ఉత్తమమైన దాన్ని మనం పట్టుకోవాలి, అనుకూలమైన దాన్ని, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకున్నట్లుగా ఏం చేయాలంట?
సంవత్సరాలు కాదు మారాల్సింది, మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలి. ఏవి లోపాలు ప్రభువా నాలో అని మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు తప్పకుండా చూపిస్తాడు. అందరిలో ఉంటాయి కదా, లోపం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ లోకంలో, ఎవ్వరు లేరు కదా. మరి ఒక ఆ ప్రొద్దున పూట కొన్ని వాక్యాలు యూట్యూబ్ లో పెట్టుకొని వింటా ఉంటాయి. ఒక భక్తుడు చెప్తాడనమాట, ఏంటంటే మొత్తం ఆది కాండంలో ఉన్న భక్తుల నుంచి ఆ ప్రకటనలో ఉన్న భక్తుల వరకు అందరినీ చూపిస్తాడు. కానీ ఒక వ్యక్తి విమర్శిస్తూ ప్రతి ఒక్కరిలో విమర్శ చూపిస్తాడు, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పు చూపిస్తాడు. నిజమే, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉండవచ్చు, కానీ దేవునిలో మాత్రమే ఏ లోపం లేదు కదా. అయితే మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా ప్రభువా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాయన, సంవత్సరాలు నూతనం అవుతున్నాయి. మరి నా మనసులో ఏది నీకు అయిష్టంగా ఉందో కదా, ఏది అయిష్టంగా ఉందో దాన్ని ఒక్కటి తీసే ప్రభువా, దాన్ని నాకు చూపించు, దాన్ని నాకు చూపించు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు చూపిస్తాడు. మన మనస్సు మారి రూపాంతరం పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కదా. ఆ రీతిగా దేవునికి యోగ్యమైనటువంటి అర్పణను మనం అర్పించడానికి మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని రాకడ సమీపంగా ఉంటుండగా దేవునికి మరి ఇష్టమైన వారిగా, దేవుని చిత్తాన్ని జరిగించు వారిగా మనం ముందుకు సాగడానికి దేవుడు తన కృపను చూపించుగాక. అందరికీ వందనాలు.